మనసులో మాట కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అలాగే సార్, ఇది ఏంటంటే భవిష్యత్తులో ఇప్పుడు మనము ఈ సమస్య ఇప్పుడు తరాలకే కాకుండా తరతరాలుగా ఉండే అవకాశం బాగా ఉందంటారా? అలాగే ఇప్పుడు పంజాబ్, హర్యానా వీటి మధ్య వాటర్ డివిజన్ చేసుకున్నప్పుడు ఒక రాష్ట్రం ఏంటంటే ఇంకో రాష్ట్రంతో కుదుర్చున్న ఒప్పందాలను కూడా వైలేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కేంద్రం చూసి చూడనట్టుగా వ్యవహరించడము, ఒక్కోసారి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య తగులు పెట్టినట్టు రాజకీయ కారణాల కోసం కూడా మనం చూస్తున్నాం. దాని మీద మీరు ఎట్లా? దీని మీద ఈ మధ్యన కాలంలో వచ్చినటువంటి పేపర్లో చూస్తూ ఉంటే 8 ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ ఉంటే డిస్ప్యూట్స్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. దానికి ట్రిబ్యునల్స్ వేసుకోవచ్చు. ట్రిబ్యునల్స్ వేసుకుంటే ఎవరి నీళ్ళు వాళ్ళు తీసుకోవచ్చు అని చాలా సానుకూలంగా పరిష్కారం ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే ఒక డ్యామ్ మీద ఒక నాగార్జున సాగర్ దగ్గర వాటర్ రిలీజ్ దగ్గర ఇటువైపు గుంటూరు డిస్ట్రిక్ట్కి ఇటువైపు నల్గొండ డిస్ట్రిక్ట్ రెండు ముఖ్యమంత్రులకి కొంచెం డిస్ప్యూట్ వస్తే అది సొల్యూషన్ కోసం వెళ్ళాలంటే న్యాచురల్గా ఏమంటారంటే ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళండి అంటారు, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఇంటర్వెన్షన్ కోరుకుంటాం. కానీ ఇక్కడ నీళ్ళకి అప్పుడు హైకోర్టు దగ్గరికి వెళ్తే కొన్ని సంవత్సరాల టైం పడుతుంది, కనీసం కొన్ని నెలలు పడుతుంది. అర్జెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ అయ్యి మధ్యలోకి వచ్చి మనం జోక్యం చేసుకుని ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మంత్స్ టుగెదర్ పడుతుంది. కానీ ఇక్కడ 2 రోజులు నీళ్లు రాకపోతే అక్కడ ఆ వాటర్ రిలీజ్ కనుక ఆ టైంలో ఇమీడియట్గా గుంటూరు జిల్లాకి నీళ్ళు రావాలంటే మనం కోర్టులో వేసి మనం దాన్ని స్టే తెస్తే యువతల నల్గొండ వాళ్ళు ఆ నీళ్లు రాకపోతే 2-3 రోజుల కాలంలోనే పంట ఎండిపోతుందండి. అంచేది ఇది లైఫ్లో ట్రిబ్యునల్స్ ద్వారా కానీ ఇటు ప్రైమ్ మినిస్టర్ ఇంటర్వ్యూన్ అయ్యి చేయటం వల్ల కానీ పొలిటికల్ ఇంటర్వెన్షన్ వల్ల కానీ ఎట్టి పరిస్థితుల్లో సాల్వ్ ఇంచేత రోజుల్లో సాల్వ్ చేయవలసిన ప్రాబ్లము మనకున్న లీగల్ సిస్టమ్కి. ఇంచేత లీగల్ సిస్టమ్ అమెరికాలో ఉన్నంత స్ట్రాంగ్ కాదు మనం. ఆ లీగల్ సిస్టమ్కి స్టేలు పట్టుకుని స్టే తర్వాత దాని జడ్జిమెంట్ వచ్చే టైంకి మొత్తం పంటలన్నీ ఎండిపోతాయి. ఇటు ఈ మనుషులు కొట్టుకోవడానికి కాన్ఫ్లిక్ట్స్ డ్యామ్ మీద అటువైపు ఇటువైపు కొట్లాటకు దారితీస్తాయి అనటంలో ఎటువంటి సందేహం లేదని గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. అలాగే సార్, అంటే కృష్ణా వాటర్ అథారిటీ అని సెపరేట్గా ఒక బాడీని ఏర్పాటు చేసి వాటర్ మేనేజ్మెంట్ వాళ్ళకి అప్పగించాలని ఆలోచన కూడా చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అది సాధ్యం కాదంటారా? అది కూడా తప్పనిసరిగా సాధ్యం కాదా అన్నప్పుడు మన భారతదేశంలో ఉన్న సిస్టమ్స్ గురించి గమనించాలి. మనకి తుంగభద్ర వ్యాలీ అథారిటీ అనేటువంటి సెపరేట్ ఇది ఒకటి ఉంది. తుంగభద్ర డ్యామ్ దగ్గర డ్యామ్ సైట్ కర్ణాటకలో ఉంది. అవే కెనాల్స్ కర్ణాటక మీదుగా ఇటు రాయలసీమ ఇటు అనంతపురం వచ్చే కెనాల్స్ ఉన్నాయి. కానీ ఆ తుంగభద్ర డెవలప్మెంట్ అథారిటీ వల్ల వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల మేనేజ్మెంట్ అంతా కర్ణాటకలో స్టేట్ గవర్నమెంట్ పరివిలో ఉంది. అక్కడెక్కడ తుంగభద్ర డెవలప్మెంట్ అథారిటీ చెప్పేయటం వల్ల అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయి ఇలా అనంతపురంలో 2 లక్షల ఎకరాలు డ్రై అయిపోతున్నాయి. ఇంచేత టెయిల్ ఎండ్ ఆఫ్ ద కెనాల్ ఉన్నాయి. సో బిగినింగ్ ఆఫ్ ద కెనాల్ దగ్గర ఎవరు దొరికితే వాళ్ళు నీళ్లు వాడేసుకుంటున్నారు తప్ప వాటర్ మేనేజ్మెంట్ విషయంలో మన ఇటు ఈవెన్ ముఖ్యమంత్రుల పరివిలోను ప్రైమ్ మినిస్టర్ పరివిలోను ఈవెన్ కావేరి దగ్గర గ్రాండ్ యానకట్ట దగ్గర తమిళనాడు వాడికి నీళ్లు వదలమని ప్రైమ్ మినిస్టర్ చెబితే అక్కడ నీళ్లు వదలలేదు. అటువంటి పరిస్థితులు. అలాగే ముళ్ళ పెరియార్ దగ్గర పెరియార్ డ్యామ్ కేరళకే తమిళనాడుకి కాన్ఫ్లిక్ట్ ఉంది. అక్కడ డ్యాము రిట్రోఫిట్టింగ్ మెజర్స్ దగ్గర ఎన్నో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. అవి ఏమన్నా ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు సాల్వ్ చేసిందా? ప్రైమ్ మినిస్టర్ వాళ్ళే సాల్వ్ చేయలేనప్పుడు ఈ డెవలప్మెంట్ అథారిటీస్ తోటి రివర్ వ్యాలీ అథారిటీస్ వేసేస్తే సాల్వ్ అయిపోతుంది అనుకోవటం అంత వివేకం ఇంకోట్లేదు. మనకున్న లీగల్ సిస్టమ్ మనకున్న పొలిటికల్ సిస్టమ్ ఉన్న పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాం. రోజు యుద్ధాలే తప్ప ఇటు రైతులకు కానీ ఇటు సామాన్య ప్రజలు అసలు ఇన్ని యుద్ధాలతోటి రాష్ట్రాన్ని ఎందుకు పంచుకోవాలి? ఎందుకు ఇన్ని వాటర్ కాన్ఫ్లిక్ట్స్? అన్నీ వాటర్ కాన్ఫ్లిక్ట్సే. ఇటు గోదావరి మీద కాన్ఫ్లిక్ట్సే, ఇటు కృష్ణా మీద కాన్ఫ్లిక్ట్సే. అది ఏమన్నా అవసరం అన్నది అందరూ గమనించాలి. సార్, అలాగే చాలా రాష్ట్రాలు ఏర్పడినాయి. మన ఆంధ్రప్రదేశ్ భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడే సమయం తర్వాత ముందు చాలా రాష్ట్రాలు ఏర్పడినాయి. చాలా రాష్ట్రాల్లో లేని సమస్య కావాలని సీమాంధ్రులు ఇక్కడ ఉన్నట్టుగా భ్రమింపజేస్తున్నారు ప్రజలనే విమర్శ కూడా. దాన్ని మీరు ఎట్లా రియాక్ట్? తప్పనిసరిగా అండి, ఈ విషయం గురించి కొంచెం మీకు అర్థమయ్యేలాగా చెబుతున్నా. ఇప్పుడు మనం నార్త్ ఇండియాలో హిందీ మాట్లాడేవి ఏదో 9-10 స్టేట్లు ఉన్నాయి. ఒక్క తెలుగుని 2 స్టేట్లు చేస్తే ఇబ్బంది ఏంటని ఈ మధ్యన ఒక ప్రధానమైన పార్టీ చాలా ఎక్కువసార్లు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ అందరూ గమనించవలసింది, ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ విడిపోయింది. ఛత్తీస్గఢ్ నుంచి ఒక్క స్ట్రీమ్ కూడా మధ్యప్రదేశ్ వైపు ఫ్లో అవ్వట్లేదని. ఇక్కడ నేను ఒక మ్యాప్ కూడా మీకు చూపిస్తాను. ఈ గ్రీన్ బెల్ట్ నుంచి ఒక్క స్ట్రీమ్ కూడా డ్రైనేజ్ నెట్వర్క్ ఇది. ఆ ఒక్క స్ట్రీమ్ కూడా మధ్యప్రదేశ్ వైపు రావట్లేదు. అలాగే బీహార్ నుంచి జార్ఖండ్ విడింది, ఒక్క స్ట్రీమ్ కూడా బీహార్ వైపు వెళ్ళట్లేదు. సో ఇటు మధ్యప్రదేశ్ వాళ్ళు విడిపోతే విడిపో అన్నారు ఛత్తీస్గఢ్ని. బీహార్ వాళ్ళు విడిపోతే విడిపో మాకు ఇబ్బంది లేదన్నారు.
ఇవి ఎక్సలెంట్ మినరలైజ్డ్ బెల్ట్స్ అండ్ హై ఆల్టిట్యూడ్స్, ఆల్మోస్ట్ హిల్లీ అండ్ అండ్యులేటెడ్ టెరైన్స్. మీరు విడిపోయి మీరు డెవలప్ అయితే డెవలప్ అయిపోమని చెప్పారు. ఎంచేతంటే వాటర్ రీచే ఏ రకమైన సంబంధ బాంధవ్యాలు లేవు. అదే మనం ఉత్తరాంచల్ తీసుకుంటే నార్త్ ఇండియాకి అందరూ గమనించవలసిన ఒక విషయం ఉంది. గ్లేషియర్ ఫెడ్ రివర్స్ అయ్యి అక్కడ నార్త్ ఇండియాలో వాటర్ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు పేపర్లో చదవం. చూడండి, ఇటు ఉత్తరప్రదేశ్ ఉంటుంది, తర్వాత బీహార్ ఉంటుంది, తర్వాత వెస్ట్ బెంగాల్ ఉంటుంది. వాళ్ళ సమస్య ఎక్కువ ఫ్లడింగ్ వాటర్ ఎక్కువయ్యి సెలినైజేషన్ ప్రాబ్లం. అంచేత నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ పెరిగి హైడల్ ప్లాంట్స్ పెట్టి కిందకి నీరు రావడం తగ్గితే క్వాలిటీ ఆఫ్ సాయిల్ పెరుగుతుంది అన్నమాట. అంచేత ఉత్తరాదిలో విభజన ఎడిషనల్ అడ్వాంటేజ్, దక్షిణాదిలో విభజన చాలా డిసడ్వాంటేజ్. అంచేత ఇక్కడ ఉత్తరాంచల్ ఏర్పడు నువ్వు హైడల్ ప్లాంట్స్ కట్టుకో, మాకు మెరుగవుతుంది, ఈ సెలినైజేషన్ ఆఫ్ ద సాయిల్ తగ్గుతుంది. అదే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మొత్తం ఇటు గోదావరి రివర్ ఇటు మహారాష్ట్ర నుంచి ఇటు తెలంగాణ ప్రాంతంలోకి వచ్చి ఇటు కోస్టల్ ప్లెయిన్లోకి రావాలి. ఈ కలర్తో ఉన్నది కోస్టల్ ప్లెయిన్. అలా కృష్ణా రివర్ తీసుకుంటే ఇటు మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా ఇక్కడ వెర్టికల్గా సెపరేట్ చేస్తాను చూడండి రివర్. ఇటు ఎరుపు రంగులో ఉన్నది రాయలసీమ, ఈ గ్రీన్ కలర్లో ఉన్నది తెలంగాణ. సో రివర్ మధ్యలో ఇలా సెపరేట్ చేస్తూ వస్తుందన్నమాట. సో అందుచేత ఇక్కడ ఇటువంటి పరిస్థితుల్లో మన రివర్ పైనుంచి రావటం వల్లే ఇక్కడ ఇలా గోదావరి మీద రావటం వల్ల ఇక్కడ బాబ్లీ కాన్ఫ్లిక్ట్ ఏర్పడింది. ఇక్కడ క్యాచ్మెంట్ అంతా మహారాష్ట్రలో ఉంది. మీ ఎస్ఆర్ఎస్పికి క్యాచ్మెంట్ అంతా 100% బాబ్లీ పై ప్రాంతం మహారాష్ట్రలో వర్షం పడితేనే ఇక్కడ మనం ఈ ఎస్ఆర్ఎస్పి నిండుతుంది. అలా కర్ణాటకలో వర్షం పడితేనే ఇక్కడ మన శ్రీశైలం, నాగార్జున సాగర్ నిండుతాయి. సో ఇక్కడ అందరూ గమనించవలసింది, ఇది అగ్రేరియన్ కంట్రీ, అగ్రేరియన్ స్టేట్. దీంట్లో వివాదమైన అంశం ఏం కాదు. 70% ఆఫ్ ది పాపులేషన్ ఈవెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఈవెన్ ఇన్ ఇండియా టోటల్లీ డిపెండ్స్ అగ్రికల్చరల్ మన స్టేట్ అన్నప్పుడు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి చెప్పుకోవాల్సింది 3 నదులున్న స్టేట్ కూడా ఎక్కడా లేదు. గోదావరి, కృష్ణ, పెన్నేరు. అంటే రివర్ స్ట్రీమ్స్ చాలా ఉంటాయి. 50-60 వంశధార లాంటివి, నాగావళి లాంటివి, అలాంటివి చాలా స్ట్రీమ్స్ ఉంటాయి. కానీ మోర్ దెన్ 1000 కిలోమీటర్స్ లెంగ్త్ ఉన్న స్ట్రీమ్స్ మన దగ్గర ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో కన్నా మనం గమనిస్తే న్యాచురల్గా అగ్రేరియన్ స్టేట్ అనే మాట ఎందుకు ఉపయోగిస్తున్నానంటే, అగ్రేరియన్ స్టేట్ ఎంత పెద్దదైతే వాటర్ కాన్ఫ్లిక్ట్స్ అన్నీ తగ్గుతాయండి. అంటే క్యాచ్మెంట్ ఏరియా, కమాండ్ ఏరియా, అంటే పరివాహక ప్రాంతం, ఆయకట్టు ప్రాంతం రివర్కి ఒకే చోట ఉంటే ప్రాబ్లమ్స్ ఉండవు. అంతేగాని క్యాచ్మెంట్ ఏరియాని ఒక చోట, కమాండ్ ఏరియాని ఒక చోట అయితే న్యాచురల్గా ప్రజల్లో కూడా ఫీలింగ్స్ ఏర్పడతాయి. నీళ్ళు వాడుకునేది వాళ్ళని. అంచేత ఈ 2 మేనేజ్మెంట్లు ఒకే చోట ఉంటే ఎక్సలెంట్ వాటర్ మేనేజ్మెంట్ అవుతుంది. అయినా ఇప్పుడు వాళ్ళు అంబేద్కర్ లాంటి మేధావి కనుక ఇప్పుడు బతుకుంటే ఆయన చిన్న రాష్ట్రాలకు రికమెండ్ చేయరండి, పెద్ద రాష్ట్రాలకే రికమెండ్ చేస్తారు. ఎంచేతంటే ఇవాళ ఈ గవర్నెన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ మధ్యన ఏదో ఒక ప్రధానమైన పార్టీ చిన్నదైతే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ అంటున్నారు. చాలా తప్పు అది. అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం అగ్రేరియన్ స్టేట్ని ఎప్పుడు విడదీయకూడదు. అగ్రేరియన్ స్టేట్ని పెంచుకుంటూ పోతే వివాదాలు తగ్గితే ప్రజలంతా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ గవర్నెన్స్ వచ్చాక ఇంకా చిన్న రాష్ట్రాలు ఏంటి, ఈ గవర్నెన్స్ వచ్చాక పెద్ద రాష్ట్రాల పరిధైన ఒకటే, చిన్న రాష్ట్రాలు చేయటం ఏ రకమైన అడ్వాంటేజ్ ఏ రకంగా. అంచేత అంబేద్కర్ బతుకుంటే వాళ్ళు అలా చెప్పరండి. సౌత్ ఇండియాని డివైడ్ చేయమంటే